దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడున్నాడు. ఈ వీడియోలో మనం రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ప్యాట్ కమిన్స్ ఇంజరీపై అప్డేట్ వచ్చింది. అండ్ సెకండ్ వన్ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ కంప్లీట్ అయింది. అండ్ థర్డ్ వన్ రోహిత్ శర్మని ఓడిఐ టీమ్ నుంచి తీసే ఛాన్స్ ఎంతవరకు ఉంది? సో ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. సో లాస్ట్ వరకు చూసేయండి. ప్యాట్ కమిన్స్ కి ఇంజరీ ఉన్నప్పటికీ తనని టీ20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు. కానీ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం తను టీ20 వరల్డ్ కప్ లో జరగబోయే ఫస్ట్ మ్యాచ్ కి రూల్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ఐర్లాండ్ తో కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తను 2 మ్యాచ్ కి దూరం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత మ్యాచ్ కి ఫిట్ గా ఉంటే డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఆడతాడు. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఛాంపియన్స్ గా విదర్భ టీం నిలిచింది. ఈ టీం కి కెప్టెన్ గా ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హర్ష్ దూబే ఉన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ టీం 50 ఓవర్స్ లో 317 రన్స్ కొట్టేసింది. ఆర్థర్ ఫ్రైడే 128 రన్స్ కొట్టేశాడు. తనైతే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ లోనే ఉన్నాడు. తనకి ఓన్లీ ఒక మ్యాచ్ లోనే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడైతే అన్సోల్డ్ అయ్యాడు. బట్ ఫైనల్ మాత్రం సూపర్ గా సెంచరీ కొట్టాడు. అండ్ హర్ష్ దూబే 15 బాల్స్ లో 17 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర టీం 279 రన్స్ కి అవుట్ అయింది. హర్ష్ దూబే 10 ఓవర్స్ లో 15 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తన ఎకానమీ 5.9 గా ఉంది. బట్ తను తీసిన ఒక్క వికెట్ చాలా క్రూషియల్ గా మారింది. ఎందుకంటే పేరక్ మానగన్ అనే ప్లేయర్ 92 బాల్స్ లో 88 రన్స్ కొట్టేసి టార్గెట్ వైపు దూసుకువెళ్తున్నాడు. బట్ తన వికెట్ హర్ష్ దూబే తీయడంతో విదర్భ టీం కి హెల్ప్ అయింది. విదర్భ టీం అయితే లాస్ట్ ఇయర్ ఫైనల్ లో ఓడిపోయింది. బట్ ఇప్పుడు ఛాంపియన్స్ గా నిలిచారు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీం గెలిచింది. ఈ టీం కెప్టెన్ గా ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ టీం కి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హర్ష్ దూబే కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ రీసెంట్ గా ఆస్ట్రేలియా సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా టీం కి అగైన్స్ గా 250 కొట్టాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఒక సెంచరీస్ కొట్టేశాడు. అండ్ ఓడిఎస్ లో నెంబర్ 1 ర్యాంక్ కూడా రీచ్ అయ్యాడు. కానీ రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ 3 మ్యాచ్ లో 26, 24 అండ్ 11 రన్స్ టోటల్ గా 3 మ్యాచ్ లో కలిపి 61 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇప్పుడు టీమ్ లో తీసేయాలంటే ఈ ఒక్క సిరీస్ చూపించి తన టీమ్ లో తీసేయొచ్చు. ఇంతకు ముందు రోహిత్ శర్మ కెప్టెన్ గా ట్రోఫీస్ గెలిపించినప్పటికీ ఫ్యూచర్ కోసం అని గిల్ని కెప్టెన్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ కోసం అని చెప్పి జైస్వాల్ ని ఓపెనర్ చేస్తారు. అండ్ తను ఆల్రెడీ ఓపెనర్ గా సెంచరీ కూడా కొట్టాడు. రోహిత్ శర్మ టీమ్ లో కంటిన్యూ అవ్వాలంటే తను ఖచ్చితంగా ఐపీఎల్ లో బాగా ఆడాలి. అండ్ ఐపీఎల్ తర్వాత జూన్ లో ఓడిఐ సిరీస్ ఉంది. రోహిత్ శర్మ టీమ్ లో తీసేయమని కొంతమంది అనుకోవచ్చు. బట్ తను ఇంతకు ముందు టెస్ట్ లో తీశారు అండ్ ఓడిఐస్ లో కెప్టెన్ కూడా తీశారు. అందరూ సోషల్ మీడియాలో 2-3 పోస్టులు పెడతాం తప్ప గంభీర్ గడ్డం కూడా పేకలేకపోయి. ఎందుకంటే గంభీర్ క్లీన్ షేర్ ఉన్నాడు కాబట్టి. విజయ్ హజారే ట్రోఫీ మీద మనం 8 వీడియోస్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా 1K వ్యూస్ వచ్చాయి. 1K వ్యూస్ వచ్చాయి కదా, వావ్ నైస్ అనుకున్నాను. కాకపోతే మన ఛానల్ ఉన్నదే 2K సబ్స్క్రైబర్స్. నేను ముఖ్యంగా ఈ బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తన ప్రతి వీడియోకి కామెంట్ పెట్టాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.